వెల్కమ్ టు చైతన్య స్రవంతి ఛానల్ కుసుమకుమారి జే. మన కోసం నలుగురు ఉండాలంటే ఈ రెండక్షరాల సత్యాలను తెలుసుకొని జీవిస్తే చాలు, స్వర్గం మన అరచేతిలో ఉన్నట్టే. అవేమిటో చూద్దామా? భూమి అనే రెండక్షరాల పైన పుట్టి, ప్రాణం అనే రెండక్షరాల జీవం పోసుకుని, రెండక్షరాల అవ్వ తాత, అమ్మ నాన్న, అన్న అక్క అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ, రెండక్షరాల గురు దగ్గర రెండక్షరాల విద్యను నేర్చుకుని, రెండక్షరాల డబ్బును సంపాదించి, రెండక్షరాల భార్య భర్త బిడ్డ అనే బంధాలను ఏర్పరచుకొని, రెండక్షరాల ప్రేమను పంచుతూ, రెండక్షరాల స్నేహాన్ని పెంపొందించుకుంటూ, రెండక్షరాల బాధను భరిస్తూ, రెండక్షరాల కోపాన్ని దూరం చేసుకుని, రెండక్షరాల నేను అనే అహంకారాన్ని మరిచి, రెండక్షరాల మనం అనే మమకారాన్ని పెంచి, రెండక్షరాల జాలి దయాలని కొండంతగా పెంచుతూ, రెండక్షరాల తీపి అనుభవాలను గుర్తు చేసుకుంటూ, రెండక్షరాల చెడు సంఘటన మర్చిపోతూ, రెండక్షరాల జర అనే ముసలి వచ్చి రెండక్షరాల చావు వచ్చే వరకు, రెండక్షరాల ముఖం పైన రెండక్షరాల నవ్వు ఉంటే రెండక్షరాల స్వర్గం మన అరిచేతిలో ఉన్నట్టే. ఈ సత్యాన్ని తెలుసుకుని జీవించగలిగితే ఉన్నప్పుడైనా పోయాకైనా మన కోసం నలుగురుంటారు. కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోమోకండి. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంతకినా దొరకరు. నిజానికి వాళ్లే మనకు అసలైన వారు. మర్చిపోకండి ఈ రెండక్షరాల సత్యాలని. నచ్చాయా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలండి. మళ్ళీ నొక్కమోకండి. నుండి @kusma997 మళ్ళా కలుద్దాం.